చెప్దామని వచ్చాను, నేర్పించడం రాలేదు. కానీ టెస్ట్ మోన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో అందరూ యాక్టివ్గా ఉన్నారా? కొంతమంది యాక్టివ్గా ఉన్నారు, అందరూ యాక్టివ్గా ఉన్నారా? వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఈ యాక్టివ్నెస్ని మన గ్రేట్ ఒక డైనమిక్ లీడర్ శ్రీకాకుళం నుంచి మీ అందరికీ కూడా ఎలా లక్ష్య తీసుకోవాలి, ఎలా లక్ష్యాలు సంపాదించాలని చెప్పడానికి వస్తున్నాను. కాబట్టి ఈ యాక్టివ్నెస్ ఉంచండి. సో నా టెస్ట్ మనీ చిన్న టెస్ట్ మనీ చెప్తాను. నా పేరు రమేష్ అండి, నాది వైజాగ్. నేను బేసిక్గా బీటెక్ చదువుకున్నాను. బీటెక్ చదువుకున్న తర్వాత అందరూ ఏమనుకుంటారండి, జాబ్స్ వస్తాయి అనుకుంటారు. నేను అలాగే అనుకున్నాను. కానీ 2 లక్షల మంది నాతో పాటు చదువుకున్నారు, 30-40 వేల మందికే జాబ్ వచ్చింది. కానీ మనం అందరికంటే బ్యాక్ బెంచ్లో కూర్చున్నాం. ఇప్పుడు ఎలా కూర్చున్నాడో సేమ్ అలా. సో ఫ్రంట్ బెంచ్ వాడికి ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం వస్తుందా? రాదు. సో నేను ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటే ఇండిగో ఎయిర్లైన్స్లో ఒక జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ నాకు అర్థమైంది ఏంటంటే ఈ జాబ్లో జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే అప్పుడులో చేస్తున్న మేనేజర్ కూడా 50,000 ఇన్కమ్, ఆయన 14 సంవత్సరాలు జాబ్ చేశారు. సో నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక 14 సంవత్సరాలు జాబ్ చేస్తే ఒక 50,000 వస్తుందేమో. ఆ టైంలో నా ఫ్రెండ్ రియల్ ఎస్టేట్లోనే బాగా డబ్బు సంపాదించడం చూశాను. ఓకే, ఇక్కడ డబ్బు అయితే ఉంది. తను కూడా ఇంజనీరింగ్ చేసి వచ్చాడు. నేను రియల్ ఎస్టేట్లోకి వెళ్దామని వెళ్ళాను. ఒక 5-6 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో ఉన్నాను. చిన్న కారు కొనుక్కున్నాను, 2 సార్లు ఫారెన్ ట్రిప్ వెళ్ళాను, కొంచెం డబ్బులు అదే వెనకేసుకున్నాను. చిన్న పెళ్లి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత పెద్ద పెళ్ళిళ్ళు అంబానీలో చేసుకున్నాను కదా, చిన్న పెళ్ళి చేసుకున్నాను. ఓకే, చేసుకున్న తర్వాత నా ఫ్రెండ్ సునీల్ అనే నా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ బిజినెస్ పరిచయం. మీ అందరికీ కూడా ఈ బిజినెస్ రకరకాలుగా పరిచయం అవ్వచ్చు, కానీ నాకు ఒక వింతగా పరిచయం అయింది. ఎలా అంటే నా ఫ్రెండ్ నాకు ముందు నుంచి బాగా క్లోజ్ కాబట్టి వెస్టీజ్ అనే బిజినెస్ కోసం చెప్పకుండా తను వెస్టీజ్ ప్రొడక్ట్స్ కోసం చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వెస్టీజ్ ప్రొడక్ట్స్ అని చెప్పడం మొదలుపెట్టాడో వెస్టీజ్ సోప్ బాగుంటుంది, వెస్టీజ్ పేస్ట్ బాగుంటుంది, వెస్టీజ్ ప్రొడక్ట్స్ బాగుంటాయి అని చెప్తుంటే నేను అతన్ని చిన్న చూపుగా చూసేవాడిని. ఏంటి, మనం ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తూ ఒక ప్లాట్ అమ్ముతుంటే 1,00,000-2 లక్షలు వస్తుంటే 50 రూపాయలు 100 రూపాయలు పేస్ట్ కూడా నాకు చెప్తున్నాడు ఏంటి అనుకున్నాను. అప్పుడు నేను అతన్ని అర్థం చేసుకోకుండా ఫుల్ కామెంట్ చేసేవాడిని, ఎక్కడ దొరికితే అక్కడ కామెంట్ చేసేవాడిని. అప్పుడే అతను ఫీల్ అవ్వకుండా కంటిన్యూస్గా నాకు ఈ బిజినెస్ గురించి చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉన్న క్రమంలో సరే ఫ్రెండే కదా చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి విందాం, మనసుకి నొప్పించడం ఎందుకని చెప్పి వెళ్ళి విన్నాను. వింటున్నప్పుడు మన గ్రేట్ లీడర్ రంజిత్ సార్ దగ్గర తీసుకెళ్ళారు. ఎందుకంటే అంత త్వరగా విండు, చెప్తే మంచం దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పి రంజిత్ సార్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు ఆయన చదువుకుంది 10వ తరగతి అని ఆయన చెప్తూ ఉన్నారు. నేను చదువుకుంది 10వ తరగతి, కరెంట్ డిపోలో చేసేవాడిని. నాకు ఈరోజు 1,12,000 రూపాయలు నేను సబ్బు టీ పేస్ట్ వాడుకొని 10 మందికి చెప్పాను అని చెప్పారు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇంజనీరింగ్ చదువుకున్న నాకే సాధ్యం కాలేదు, 10వ తరగతి చదువుకున్న వ్యక్తికి 1,00,000 రూపాయలు ఎలా సాధ్యం అవుతుంది? ఇతను ఏదో నాకు ముంచడానికే చెప్పినట్టు ఉన్నాడని నెగిటివ్గా అనుకున్నాను. ఆయనకి మాత్రం ఓకే 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 అని చెప్పాను. సో సైలెంట్గా అక్కడ జాయిన్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోయాను. ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోయి అసలు వెస్టీజ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, దీనిలో డబ్బులు ఎలా వస్తాయని చెప్పి అందరిలాగా స్టార్టింగ్ నెగిటివ్గా ఉన్నాను. కానీ నేను రీసెర్చ్ చేశాను. నెట్వర్క్ మార్కెటింగ్ అని కొట్టగానే డొనాల్డ్ ట్రంప్ ఫోటో వచ్చింది. అదేంటిది ఎంత ఫోటో వచ్చిందని చూస్తే కొన్ని 100 పుస్తకాలు రాశాడు, కొన్ని 100 కోట్లు సంపాదించాడు నెట్వర్క్ మార్కెటింగ్లో. పెద్ద పెద్ద వ్యక్తులు యుఎస్లో అక్కడ ఇక్కడ చాలా పెద్ద వ్యక్తులు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూ హెలికాప్టర్లో తిరుగుతున్నారు, స్పోర్ట్స్ కార్లో తిరుగుతున్నారు. అది చాలా పద్ధతి ఉంది. ఓకే, దీని సంగతి ఏంటి చూద్దామని చెప్పేసి రియల్ ఎస్టేట్లో ఎక్కడ పడితే అక్కడ తినేయడం వల్ల ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళి ఇందాక మేడం అన్నారు అలోవేరా ముందు డాక్టర్లు కూడా పనిచేయని చెప్పారు కదా, నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ రోజు ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, కానీ ఎవరు కూడా సొల్యూషన్ ఇవ్వలేదు. కానీ మన గ్రేట్ కంపెనీ వెస్టీజ్ అనే కంపెనీ నాకు సొల్యూషన్ ఇచ్చింది. ఎలా అంటే జస్ట్ 15 రోజుల్లో, 5 సంవత్సరాల నుంచి వాడుకుని 15 రోజుల్లో నా మంటను తగ్గించింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫెసిలిటీ ఎవరికైనా ఉంది అక్కడ, ఫెసిలిటీ ఎంత దారుణమైనది అంటే అది, దానివల్ల వెంటనే చావు రాదు కానీ రోజు చావులాగే ఉంటుంది. ప్రతి పూట కూడా మంట వస్తుంది. నిజమా కదా? చాలా డిస్కంఫర్ట్, తేనుపులు వస్తాయి, చిరాగ్గా ఉంటుంది. ఇమీడియట్గా ఈనో ఎసిడిటీ వేయకపోతే కడుపు మండిపోయి కాలిపోద్దేమో అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి నాకు ఉన్న ప్రాబ్లం నుంచి వెస్టీజ్ అనే కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రిలీఫ్ ఇచ్చింది. అప్పుడు రిలీఫ్ ఇచ్చిన తర్వాత నేను కొంచెం కంపెనీ ప్రోడక్ట్ని బిలీవ్ చేశాను, ఎక్కువ ప్రోడక్ట్స్ వాడటం మొదలుపెట్టాను.
ఇలా మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మీటింగ్స్ అని అటెండ్ అయ్యాను. దాని తర్వాత ఒక్కడనే సింగిల్గా విజయవాడకి వెళ్ళాను. బూట్ క్యాంప్ 1200 మందితో పెట్టిన బూట్ క్యాంప్కి నేను ఒక్కడిని వెళ్ళాను. అప్పుడు నేను 5% 8% వెళ్తే అక్కడ కొన్ని వందల మంది స్టేజ్ మీద ఎక్కుతూ వాళ్ళ టెస్ట్ మోడల్స్ చెప్తున్నారు. నేను 8వ క్లాస్ చదువుకున్నాను, నేను 2వ క్లాస్ చదువుకున్నాను, నేను 10వ క్లాస్ చదువుకున్నాను, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, నేను పెద్ద లాయర్ని, నేను పెద్ద డాక్టర్ని, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని, నేను పెద్ద బిల్డర్ని. అలా చిన్న చిన్న జాబుల నుంచి పై స్థాయి జాబుల వరకు ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళని చూశాను. చూస్తున్నప్పుడు నాకు ఆశయం అనిపించింది, ఓకే వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారంటే నేను ఎంత సంపాదించగలను, ఇంకా ఇది చాలా తక్కువ మంది చేస్తున్నారు, నేను స్టార్ట్ చేస్తే చాలా ఎక్కువ మందిని జాయిన్ చేయగలను అనే కాన్ఫిడెన్స్కి బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 2018లో స్టార్ట్ చేశాను. 2019లో చిన్న కార్ హుండాయ్ క్రెటా కార్ 13 లక్షల కార్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆ క్రమంలో ఏదో మా మామగారికి ఏదో జరిగి నేను సూపర్ మార్కెట్ రన్ చేయాల్సి వచ్చింది. 6 సంవత్సరాలు సూపర్ మార్కెట్ రన్ చేశాను. సొంత బిల్డింగ్, రోజుకి 3 నుంచి 5 లక్షల కౌంటరు, నెలకి తక్కువ చిన్న ఇన్కమ్ 3-4 lakhs వస్తుంది. అలా ఉన్న టైంలోనే నేను ఎవరైతే నా డౌన్ నుంచి జాయిన్ చేశానో వాళ్ళు 30-40-50 వేల నుంచి వాళ్ళు 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలకు వెళ్ళిపోయారు. నా ఇన్కమ్ ఆ 1 లక్ష దగ్గర అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను రాంగ్ ఫీల్డ్లో ఉన్నాను. రంజిత్ సార్ అప్పుడు ఏం చేశారంటే శ్రీకాకుళంకి 2.5 కోట్ల ఇల్లుకి ఇన్విటేషన్ ఇచ్చారు. ఎక్కడున్నారని ఫోన్ చేశారు. ఎక్కడున్నారంటే షాప్లో ఉన్నాను సార్ అంటే నేను హుండాయ్ క్రెటా కార్లో వస్తే ఆయన ఆడి కార్లో వచ్చారు. అంటే ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నా నేను కదా ఆడి కార్ కొనుక్కోవాలి. ఒక 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి, కర్రల డిపోలో పనిచేసే వ్యక్తి ఆడి కార్ మీద వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి 10 లక్షలు వస్తుంది అని చెప్పారు. అప్పుడు నాకేమవుతుంది, కిందన మంట పెట్టిపోయారు. అప్పుడు నాకు వస్తున్న 3 లక్షలు ఎలా అనిపించాయి, చాలా చిన్నగా అనిపించాయి. నేనేంటి ఇంత చిన్న మెంటాలిటీతో ఈ 4 గోడల మధ్యన డబ్బులు తీసుకుంటాను, నా జీవితం ఎప్పటికి ఇంతే ఉండిపోదు కదా. లిమిటెడ్ ఇన్కమా లిమిటెడ్ ఇన్కమ్. ఎందుకంటే సూపర్ మార్కెట్కి ముందే వెస్టీజ్ అనే బాణం నా లోపల ఉండడం వల్ల, వెస్టీజ్ అనే ప్రొడక్ట్ నా లోపల ఉండడం వల్ల నేను అక్కడ ఉండలేకపోయాను. ఇమీడియట్గా ఆ బిజినెస్కి 40% సేల్ పెట్టేసి 8 monthsలో మొత్తం బిజినెస్నే క్లోజ్ చేసేసి టూలెట్ బోర్డు పెట్టేసి కింద అపోలో, పైన గోల్డ్ షాపు, పైన వేరే వాళ్ళకి బిల్డింగ్ అంతా అతికిచ్చేసి మళ్ళీ ఫుల్ టైం వచ్చి లాస్ట్ మంత్ జూలై 11న చిన్న కార్ అండి, కియా సెల్టోస్ 16 లక్షల కారు తీసుకున్నాను. దుబాయ్ ట్రిప్కి వెళ్ళానండి. లాస్ట్ 4 months ఎంతో అవుతుంది. మా మిస్సెస్ నేను కలిసి చిన్న దుబాయ్ ట్రిప్కి వెళ్ళొచ్చాం. సో ఇది చాలా చిన్నవే. ఎందుకు చిన్నదే అంటున్నానంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా 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 పెద్ద ఇండస్ట్రీ. ఒక సునామీ, ఆ సునామీలో అతిపెద్ద సునామీ మన వెస్టీజ్ కంపెనీ. మనం చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి, చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవ్వాలి. మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళని ఒక ఫోటో పెట్టి రోజు కొలవాలి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనుషులను ముంచి మోసం చేసే కంపెనీలు కొన్ని వేలు ఉన్నాయి. నా అదృష్ట ప్రకారం ఈరోజు నేను వెస్టీజ్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను. లేకపోయిందంటే నెట్వర్క్ మార్కెటింగ్లోనే కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ జాయిన్ అయినతో కూడా నేను ఫ్రెండ్షిప్ చేయను. అంత దూరంగా ఉండేవాడిని, అంత నెగిటివ్గా ఉండేవాడిని. కానీ నా అదృష్టం ప్రకారం ఎక్కడో ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నేను ల్యాండ్ అవ్వడమే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన కంపెనీ వెస్టీజ్ అనే కంపెనీ ల్యాండ్ అయ్యాను. చాలా అదృష్టంగా బిజినెస్ని ఏదో 10,000, 20,000, 30,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు సంపాదించడం లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్కమ్ ఉంది. ఈరోజు బిల్డింగ్ నుంచి నాకు 95,000 రెంట్ వస్తుంది. నాకు అది పెద్ద విషయం కాదు. నాకు రంజిత్ సార్లా 10 లక్షలు కావాలి, మా ఇంట్లో ఆడి ఉండాలి. తర్వాత మంజు సార్లా ఒక 1/2 కోటి ఉండాలి, ఆయనలో హోటల్ కట్టాలి, నెలకు 20 లక్షలు రెంట్ తీసుకోవాలి. ఆయన అయిపోయిన తర్వాత మన బ్రాండ్ అంబాసిడర్ అండి సిద్ధార్థ్ సింగ్ లాగా 1,80,00,000 కాదు 2 కోట్లు నేను కూడా తీసుకోవాలి. నేను కూడా అత్యున్నత స్థాయిలో నా లైఫ్ని లీడ్ చేయాలి. ఇలాంటి ఒక మంచి బిజినెస్లో నేను వర్క్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఈ బిజినెస్ని చిన్న బిజినెస్ అనుకోవచ్చు. 5,000 కోసం 10,000 కోసం వచ్చి ఉండొచ్చు. కానీ ఇది ఒక పళ్ళ తోట లాంటిది. మీరు ఇక్కడికి ఉట్టి చేతులతో వస్తే 2 పట్టుకెళ్తారు, బ్యాగ్తో వస్తే బ్యాగ్ నిండా పట్టుకెళ్తారు, ఆటోతో వస్తే ఆటో నిండా పట్టుకెళ్తారు, లారీతో వస్తే లారీ నిండా పట్టుకెళ్తారు. నేను ట్రైన్తో వెళ్దాం అనుకున్నాను. పళ్ళు కాదు, డబ్బుల మూటలు.
డబ్బుల మరి ఇక్కడ మీరు ఏది తీసుకొని వస్తారో మీరే చేయండి. అదేంటంటే మీ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ ఏంటి? 10,000, 5,000, 20,000, 50,000 దాన్ని చించేసేయండి. ఈరోజు ఆ మైండ్ సెట్ నుంచి మిమ్మల్ని 1,00,000 నుంచి 10 లక్షలు ఎలా సంపాదించాలో నేర్పించడానికి ఒక అద్భుతమైన లీడర్ శ్రీకాకుళం నుంచి వచ్చేసారు. మరి అలాంటి లీడర్ చెప్పబోతున్నారు. వినడానికి రెడీ ఉన్నారా? ఆర్ యు రెడీ? ఇంకా టైం ఉందా సార్?